లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక చూస్తున్నాం. అవును. 4వ అధ్యాయం, అందులోనూ 31వ వచనం. చాలా చాలా కీలకమైన వచనం అది. నిజమే. దీనికి మన దగ్గరున్న ఆధారమేంటంటే డైలీ హెవెన్లీ మన్నా. అవును. అందులో జూలై 14వ తేదీ వ్యాఖ్యానముంది కదా. అవును, ఉంది. ఆ వ్యాఖ్యానం ఆధారంగా మాట్లాడుకుందాం. ఈ వచనంలో చెప్పినట్టు ద్వేషం, కోపం ఇలాంటివి వదిలేయమని ఉంది కదా. అవును. దాని వెనుకున్న లోతైన అర్థమేంటి? ముఖ్యంగా మాటలు, వాటి వెనుకున్న ఉద్దేశ్యాల పరంగా దీని తీవ్రతను కొంచెం లోతుగా చూద్దామని. తప్పకుండా. అసలు ఆ వచనం ఏమంటుందో ఒకసారి చూస్తే, చదువుతాను చూడండి. మీలో నుండి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును తీసివేయుడి. ఇది చాలా బలమైన ఆదేశం లాంటిది. అవును, చాలా స్పష్టంగా ఉంది. సరే, మరి ఈ వ్యాఖ్యానము దీన్ని ఎలా వివరిస్తోంది? మొదటిగా వాళ్ళు చెప్పే ఒక పోలికుంది. అది నిజంగా కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. అవును, అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మామూలు ప్రతికూల ఆలోచనలు, మాటల్ని కూడా ఎంత తీవ్రమైన పనులతో పోలుస్తున్నారంటే ద్వేషాన్ని హత్యతో సమానమంటున్నారట. అలాగే అపనింద వేయడం, పరువు తీయడం, దాన్ని దాడితో సమానమంటున్నారు. అంటే అంత తీవ్రంగా పరిగణిస్తున్నారన్నమాట. అంతేకాదు, ఒకరి ప్రతిష్టను నాశనం చేయడమట దోపిడీతో సమానమట. ఇది చాలా కఠినమైన ప్రమాణం కదా. అసలు దైవిక దృష్టిలో ఎందుకింత తీవ్రత? అవును, ఇది చాలా ఉన్నతమైన, కఠినమైన ప్రమాణమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పోలిక వెనుక ఉన్న ఆలోచన. ఇది కేవలం మనం బయటకు చేసే పనుల్నే కాదు, మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా గమనిస్తోంది. అంటే ఇంటెన్షన్ కూడా ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. దైవిక దృష్టిలో మనసులో ద్వేషం పెట్టుకోవడం కూడా అది హత్యకు దారితీసే ఒక విత్తనం లాంటిదే అని ఈ వ్యాఖ్యానం సూచిస్తున్నట్టుంది. అందుకే లోపల ఉన్న స్థితికి, బయట చేసే పనికి రెండిటికి దాదాపు ఒకే నైతిక బరువిస్తున్నారన్నమాట. అర్థమవుతోంది. అంతేకాదు, ఇంకో విషయం కూడా చెప్పారు చూడండి. దేవుని ప్రజలం అని చెప్పుకునేవాళ్ల మధ్య ఇలాంటివి జరిగితే అది మామూలు కంటే రెండింతల చెడు అని నొక్కి చెప్తున్నారు. రెండింతలా? ఎందుకు? ఎందుకంటే అది కేవలం ఒక వ్యక్తికి చేసే హాని కాదు కదా, ఆ సమాజంలో ఉన్న నమ్మకాన్ని, ఐక్యతను కూడా దెబ్బతీస్తుంది. ఒక సోదరుడిని మాటలతో బాధపెట్టడం, అది దాదాపు భౌతిక దాడితో సమానమైన ప్రభావం చూపిస్తుందని వాళ్ల ఉద్దేశ్యం. ఓకే. అంటే ఉద్దేశం, మాటలు, తర్వాత చర్యలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ముఖ్యంగా ఒక సమూహంలో, ఒక కమ్యూనిటీలో వాటి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుందని ఈ వ్యాఖ్యానం చెప్తోంది. సరిగ్గా చెప్పారు. దీని ఆధారంగా చూస్తే ఒక సాధారణ నియమం లాంటిదిస్తున్నారు కదా, ఎవరినీ చెడుగా మాట్లాడకూడదు అని. ఇది చాలా సంపూర్ణంగా ఉంది. మరి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులొస్తాయి కదా, ఇతరులను హెచ్చరించాల్సి రావచ్చు. అలాంటి వాటికి ఏమైనా వెసులుబాటు ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ఎవరినీ చెడుగా మాట్లాడకూడదు అనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ వ్యాఖ్యానం కొన్ని అరుదైన, చాలా నిర్దిష్టమైన మినహాయింపుల గురించి కూడా మాట్లాడుతుంది. అదా? ఏంటవి? కాకపోతే దానికి చాలా కఠినమైన షరతులు పెట్టారు. మొదటిది, ఆ నెగటివ్ సమాచారం చెప్పడమనేది అది ఖచ్చితంగా అవసరమై ఉండాలి. అంటే వేరే మార్గం లేదు, ఏదైనా నష్టం జరగకుండా ఆపటానికి అది చెప్పడం తప్పనిసరి అన్నప్పుడు మాత్రమే. సరే. రెండవది, అలా చెప్పడమనేది మన వ్యక్తిగత ఇష్టానికి వ్యతిరేకంగా జరగాలి. అంటే మనకు చెప్పాలనే లేకపోయినా బాధ్యతగా చెప్పాల్సి రావడమన్నమాట. అంతేగాని వ్యక్తిగత పగతోనో లేక గాసిప్ కోసమో కాకూడదు. అంటే అయిష్టంగానే బాధ్యతతో చెప్పాలి. అవును. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం. ఆ సమాచారం తెలియకపోతే ఎవరైతే నష్టపోతారో వాళ్లమీద ప్రేమతో, నిజమైన ఆందోళనతో మాత్రమే చెప్పాలి. అవతలి వాళ్ల మంచి కోరి చెప్పాలి, అంతే. ఇది కేవలం సమాచారం పాస్ చేయడం కాదు, చాలా బాధ్యతాయుతమైన సంభాషణ ఇది. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే కొన్ని రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఆసక్తి ఉన్నవాళ్లు చూడొచ్చు. చాలా స్పష్టంగా ఉంది. అంటే ఈ మినహాయింపు అనేది చాలా పరిమితమైనది. అది కూడా ప్రేమ, బాధ్యత అనే పునాదుల మీదే ఉండాలి, లేకపోతే వర్తించదు. కరెక్ట్. సరే, అప్పుడు ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? 1. నెగటివ్ మాటలు, ఆలోచనల పట్ల ఈ మూలం చాలా తీవ్రమైన దృష్టితో చూస్తుంది. వాటిని హత్య, దోపిడీ లాంటి పనులతో పోలుస్తుంది. అవును. 2. సాధారణ నియమం, ఎవ్వరినీ చెడుగా మాట్లాడొద్దు. 3.
మినహాయింపు చాలా అరుదు. కఠినమైన షరతులున్నాయి, అది కూడా ప్రేమతోనే ప్రేరేపించబడాలి. సరిగ్గా చెప్పారు. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ఇంత కఠినంగా ఎందుకుండాలి ఈ మార్గదర్శకాలు? అవును, ఎందుకు? బహుశా మన మాటలకు, మన ఆలోచనలకు సంబంధాలను కట్టడంలో కాని, లేదా పాడు చేయడంలో కాని ఎంత పెద్ద శక్తి ఉందో గుర్తు చేయడానికేమో. మాట అంటే కేవలం శబ్దం కాదు, అదొక బలమైన ఆయుధం అని ఈ మూలం హెచ్చరిస్తున్నట్టుంది. నిజమే, మాటకున్న శక్తి అలాంటిది మరి. అవును. సరే, వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ మూలం చెప్పినట్టు మనం రోజువారీగా మాట్లాడేటప్పుడు కేవలం మనం ఏం మాట్లాడుతున్నాం అని మాత్రమే కాకుండా, ఆ మాటల వెనుక ఉన్న అసలు ప్రేరణ ఏంటి, నేనిది ఎందుకు చెప్తున్నాను, నా ఉద్దేశం మంచిదా చెడ్డదా అని మనల్ని మనం తరచుగా ప్రశ్నించుకుంటే, అలా ప్రశ్నించుకోవడం వల్ల మన సంబంధాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారొచ్చు, దీని గురించి ఆలోచిద్దాం.